కాంక్రీట్ జంగిల్గా మారిన హైదరాబాద్ మహానగరంలో కాస్త పచ్చదనం చూడాలంటే పార్కులే గతి. ఉరుకుల పరుగుల జీవితంలో శరీరానికి కాస్త సాంత్వన, మనసుకు కొంత ఉల్లాసం కలగాలంటే నగరవాసులు పార్కులకు వెళ్లడం పరిపాటి. ఇక ఉదయం నడకకు అనువైన ప్రదేశం ఏదైనా ఉందంటే పార్కులే. అలాంటి పార్కుల్లో నారాయణగూడలోని మేల్కోటే పార్క్ ఒకటి. స్వాతంత్ర సమరయోధుడు, హైదరాబాద్ మాజీ ఎంపీ డాక్టర్ జిఎస్ మేల్కోటే పేరున నిర్మించిన ఈ పార్కుకు 4 నియోజకవర్గాల ప్రజలు వాకింగ్ కోసం వస్తుంటారు. అయితే పార్కులో కనీస వస్తువులు లేక ఇబ్బందులు పడుతున్నామని వాకర్స్ చెబుతున్నారు. మేల్కోటే పార్క్ నిర్వహణ లోపాలపై కథనం. ప్రతిరోజు గంటలు గంటలు కూర్చొని పనులు చేయడం, శారీరక శ్రమలేని ఉద్యోగాలు, అలాంటి పనులు చేసే ప్రదేశాలకు వెళ్లడానికి గంటల కొద్దీ ప్రయాణాలు, ఇలాంటి ఉరుకుల పరుగులు జీవితాల్లో నలిగిపోతున్న నగర జీవికి కాస్త ఉల్లాసం, ఉత్సాహాన్నిచ్చేదే వాకింగ్. అందుకు ఏదైనా పచ్చదనంతో నిండిన ప్రదేశముంటే అది మరింత ఉల్లాసాన్ని కలిగిస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి పార్కు ఒకటి నగరం నడిబొడ్డున ఉండే నారాయణగూడలో ఉంది. అదే విఠల్వాడిలో ఉన్న డాక్టర్ జిఎస్ మేల్కోటే పార్కు. 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పార్కుకు రోజూ వేల మంది వాకర్స్ వస్తారు. అక్కడకు వచ్చేవారిని దృష్టిలో పెట్టుకుని ఇటీవలే పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో పార్కును తీర్చిదిద్దారు. అయితే తర్వాత నిర్వహణ లేక పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. వాకింగ్ ట్రాక్ మట్టి కొట్టుకుపోయి గుంతలు ఏర్పడ్డాయి. వర్షం పడితే గుంతల్లో నీరు నిలిచి వాకింగ్ చేయలేని పరిస్థితి. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాలు వెలగక అంధకారం నెలకొంటోంది. వర్షం పడితే తలదాచుకోవడానికి డోమ్లు లేక సీనియర్ సిటిజన్లకు కష్టాలు తప్పటం లేదని వాకర్స్ చెబుతున్నారు. స్పెషల్లీ మన ట్రాక్ ఒకటి ప్లస్ పార్కింగ్ ప్లేస్ ఒకటి, మళ్ళీ సీనియర్ సిటిజన్స్ కు ఒక షెటర్ కావాలనుకుంటున్న వాళ్ళు కూర్చోడానికి, దానికి అదొకటి అలాట్మెంట్ చేయాలని చెప్పి హెచ్ఎండి వాళ్ళని కోరుతున్నాను. ముందు కొంచెం బాగలేకుండే, ఈ లాస్ట్ 1 year నుంచి కొంచెం ప్రపోజల్ గా బాగా పనిచేస్తుంది. ఇంకేదంటే మనకు మెయిన్ సీనియర్ సిటిజన్ కోసం షెల్టర్ లేదు, కొంచెము పార్కింగ్ లో కొంచెం అన్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. కొన్ని ఆ ఫెసిలిటీస్ కంప్లీట్ చేస్తే మంచిగా ఉంటుంది. ప్రీవియస్ కన్నా ఇప్పుడు చాలా డెవలప్ అయింది, గ్రీనరీ బాగుంది. వివిధ రకాల మొక్కలు, ఓపెన్ జిమ్ పరికరాలతో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పార్కులో ఆకతాయిలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండటం ఇక్కడకు వచ్చేవారికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. పార్కింగ్ ప్రదేశంలో కొందరు యువకులు గంజాయి తాగుతున్నారని వాకర్స్ తెలిపారు. పక్కనే ఉన్న వెటర్నరీ ఆసుపత్రి నుంచి సునకాలు వచ్చి పార్కును నాశనం చేస్తున్నాయని అంటున్నారు. వర్షం పడినప్పుడు బురదగా ఉంటుంది, నీళ్ళు అక్కడ నిలబడటం, తర్వాత తడిసిపోవటము, ఈ జిమ్ దగ్గర కొన్ని స్క్రూలు లూజ్ అవటం, సైకిల్ కి పెడల్ లేకపోవటం, అట్లాంటి చిన్న చిన్న మైనస్ ఉండి పెద్దవేం కాదు. మేము పార్క్ పెట్టినప్పటి నుంచి వాకింగ్ వస్తున్నాం. మేము this park is near to our house and we are really blessed that we all are able to walk here and this is quite well maintained. Thank you. बहुत अच्छे एक्सरसाइज के लिए लगाए हैं, उधर झूले लगाए हैं बच्चों के लिए, बहुत ही हेल्थ के लिए भी बहुत अच्छा है, एटमॉस्फेयर भी बहुत अच्छा है यहाँ का. పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చేస్తున్నారు, కానీ పిల్లలు కొంచెం పాడు చేస్తున్నారు. ఇది అది కొంచెం ఇక్కడ ఒక సెక్యూరిటీ, స్పెషల్ గా ఇక్కడికే ఒక సెక్యూరిటీ ఉంటే కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. రాను రాజగుర్రం గాడిద అయినట్టు పార్క్ మాత్రం చాలా వర్స్ట్ అవుతుంది. మా సమస్యలు గవే ఉంటాయి కదా, హెల్త్ కాపాడుకోవాలని వాకింగ్ వస్తే వాకింగ్ ట్రాక్ ఎంత డస్ట్ ఉంటదంటే మార్నింగ్ వచ్చి తీస్తే దుమ్ము. 2 కోట్ల రూపాయలు వెచ్చించి మరమ్మతులు చేసినప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయంటున్న స్థానిక నేతలు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సాయంతో వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. అప్పుడు పెద్ద నాయకుల దృష్టికి తీసుకువెళ్లి దీన్ని మేల్కోటే పార్క్ గా చేయడం జరిగింది. దీన్ని పార్క్ గా డెవలప్మెంట్ చేయించడం జరిగింది. వాకర్స్ ట్రాక్ ఏదైతే పాడిందని చెప్పారో దాని విషయంలో ఆల్రెడీ టెండర్ పిలవడం జరిగింది. మంచి వాకర్ ట్రాక్ అనేది సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే పార్కింగ్ స్థలం ఉందో వాకర్స్ కోసం, అక్కడ ఈ కుక్కల దవాఖాన కోసం మందులు అమ్ముకోవడానికి ప్రైవేటు సంస్థకి ఇచ్చారు వాళ్ళు, హెచ్ఎండి వాళ్ళు. మేము వద్దని ధర్నా చేసి ఇక్కడ వాకర్స్ అందరు కూడా మందులు అమ్ముకొని ఆ కుక్కలన్నీ కూడా డాగ్స్ హాస్పిటల్కి వచ్చేసి లోపలికి వచ్చి వాకర్స్ అంతా గలీజ్ చేయడము చాలా ఇబ్బంది అవుతుంది. వివిధ రకాల పూల మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండే మేల్కోటే పార్కుకు సంబంధించి నిర్వహణ లోపాలు సరిచేసుకుంటే మరింత ఆహ్లాదకరంగా ఉంటుందని వాకర్స్ చెప్పారు.